తెలంగాణ. విద్యార్థి మిత్రులారా, మీరు లొల్లి చేయకుండానే మా గొంతులు నిలబడతాయి. అంటే లొల్లి చేయాలి కానీ మేము పాడినాక మీరు పాడాలి. లొల్లి ఉండాలి, తెలంగాణ లొల్లి పాడినాక దిల్లినాక లొల్లి ఉండాలి. కానీ ఎవరికి ఒకరు మునుపట్టినట్టు ఉండాలి. ఎవరంతా వాళ్ళు వస్తే మంచిగా. అంటే ఇప్పటిదాకా ఒక లొల్లి, ఇక ముందు ఇంకొక పెద్ద లొల్లి ఉంది. అవునా? పార్లమెంట్ లో బిల్లు పెట్టేంత వరకు మనల్ని ఆగమాగం చేస్తారు వీళ్ళు. అలర్ట్. ఇది అసలు సమయం. గోడల మీద అంతా కూడా వాల్ రైటింగ్ చేసిండ్రు. ఎవరు చేసిండ్రో కానీ మంచి పని చేసిండ్రు. ఇదే అదను కదలి రమ్ము. కరెక్టే. అందరు కూడా సిద్ధంగా ఉండాలి. దీంతో ముగిసిపోయిందని చెప్పేసి ఎక్కడికక్కడ ఊసవద్దు. ఏది ఏమైనా పార్లమెంట్ లో బిల్లు పెట్టేంత వరకు. ఎందుకంటే గతంలో ఎస్సీ వర్గీకరణ మీద మిగతా అన్ని కూడా చేసి గంతనే అక్కడ ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి అవన్నీ. అక్క ఒక ముచ్చట చెప్పినావు. ఇదే ఒక మాట. ఇదే అతను కదిలి రమ్మారు కానీ తొవ్వ చక్కకుంటే ఎవడైతే వాడు వికెత్తాడు. ఆ వచ్చేటోళ్ళం కూడా చూసుకొని తొవ్వాలన్నాడు. ఒక మాట నాకు వస్తున్న అంటే నిన్న మొన్ననేమో ఇదంతా జనమే ఎక్కువ ఉండే, బండ్లు తక్కువ ఉండే. ఇప్పుడేమో బండ్లు ఎక్కువ ఉన్నాయి, జనం తక్కువ. ఏం సంగతి అంటావు? ఇప్పుడు అక్క బండ్లు లేనదేమో పాపం తెల్లం దాకా తెలంగాణ కోసం తొక్కులాడి మెల్లమెల్లగా నడిచొస్తున్నాడు. ఇంట్లో వాడి దుమ్ము దులిపి బండ్లు తీసుకొని ఉరికొచ్చి నలుగురు వేసుకొని తప్ప ఉరికొచ్చి అయితే తమ్మి ఇంకా అన్న అందరు సహకరించి, బంధువులు పేదోళ్ళు అందరూ సహకరించారు అన్న. ఈ సందర్భంగా మొదటగా ఈ 10-12 రోజుల నుంచి చిచ్చులాగా రగిలి ఎగిసెక్సి పడి అంతటా వ్యాపించినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మన ముందు నిలిచినటువంటి విద్యార్థి అమరులకు ముందుగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మిగతా కళాకారులందరి తరపు నుంచి కూడా జోహార్ అమర వీరులకు. గట్టిగా అనాలి, గట్టిగా అనాలి. జోహార్ విద్యార్థి అమర వీరులకు. జోహార్ విద్యార్థి అమర వీరులకు. నిన్ననే అనుకున్నాం, అమరుల సాక్షిగా తెలంగాణను ఐక్యంగా అమరుల సాక్షిగా తెలంగాణను ఐక్యంగా. ఇదే ఐక్యత, ఇదే కమిట్మెంట్, ఇదే స్పిరిట్ తెలంగాణను పూర్తిగా సాధించుకునేంత వరకు మనం ఒక అడుగు కూడా వెనక్కి వేయడానికి వీల్లేదు. ఏది ఏమైనా సరే, ఎన్ని జాగరణలైనా సరే, ఎన్ని రాత్రులైనా. జై తెలంగాణ, జోహార్లు తెలంగాణ మన వీరులకు. సాధిద్దాం, సాధిద్దాం, సాధించుకుందాం ఐక్యంగా తెలంగాణను. విద్యార్థి మిత్రులారా, నిజంగా మీలో ఉన్నటువంటి ఐక్యతను ప్రతి ఒక్కరు కూడా పాటించి ఉంటే ఈ పాటికి పార్లమెంటులో కూడా బిల్లు పడేది, మనకు తెలంగాణ పూర్తిగా వచ్చేది. అయితే 10 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఇక్కడ శాతవాహన యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా కమిట్మెంట్ తోటి, స్పిరిట్ తోటి ముందుకు వస్తా ఉన్నారు. అయితే బాధాకరమైనటువంటి విషయం ఒకటి, ఇక్కడ ఇదే క్యాంపస్ లో మేము 2 సార్లు అరెస్ట్ అయినాం. 4 రోజుల కింద ఒకసారి, మళ్ళా నిన్నగాక మొన్న ఈ టెంట్ ఊడబీకేయాలని, అవసరమైతే ఏం చేసైనా సరే విద్యార్థులను తరిమి కొట్టాలని చెప్పేసి ఈ ఉస్మానియా యూనివర్సిటీకి కరెంటును నీళ్లను ఆపేసిన విషయం మీ అందరికీ తెలుసు. అట్లనే విద్యార్థులందరినీ కూడా భయపెట్టి, విద్యార్థుల తప్పు కాదు ఇది, విద్యార్థుల తప్పు కాదు. నేను అనేది ఏంటంటే, ఇక్కడ టెంట్ కిందకి వచ్చేసరికి ఇంత గుంపు ఉండే, మొన్నటికి మొన్న ఇంత గుంపు అయింది. పాపం వాళ్ళు ఏం చేస్తారు, బయటికి రానిస్తలేరు. బయటికి వస్తే ఈడ ఈపు మీద పడుతుందని చెప్పేసి అలర్ట్ అయి ఉన్నారు ఇక్కడ మొత్తం పోలీసులంతా కూడా. నిన్న ఉదయం కూడా వెనకాల ఇట్లా గొడ్లను అల్లించుకుంటా తీసుకుపోతున్నారు. బ్యాగులు చేతులు పట్టుకోండి, ఆని భాష మనకు రాదు, మన భాష ఆనికి రాదు. ఏమైతుందో తెలియదు, ఈయనేం మాట్లాడుతాడో ఆయమంటాడో తెలియదు. గిసొంటలను తీసుకొచ్చి మొత్తం దింపి టెర్రరైజ్ చేసి నిన్న ఉదయం పాపం చుక్కారామయ్య గారు, పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, ఎమ్మెల్సీ, ఆయన ఇక్కడ విద్యార్థులకు అండగా ఉందామని నేను వెంటనే ఫోన్ చేసి చెప్పిన, సార్ మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే అని అంటే వెంటనే వస్తున్నాం అని చెప్పేసి ఎంత కమిట్మెంట్ చూడండి. ఆయన 10 నిమిషాలలో ఇక్కడ ఉన్నారు, 10 నిమిషాలలో. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకు రాలేదు? ఇవాళ కొంతమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు రిజైన్ చేస్తున్నారు. వాళ్లకున్న కమిట్మెంట్ మీకెందుకు లేదు? తెలంగాణలో ఉంది. తెలంగాణ
ప్రజల ఓట్లు అడుక్కుంటా ఎన్నికలకు